జమిలి ఎన్నికలు మళ్ళా ఇవి ముందుకొచ్చాయి. రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంతో రూపొందించినటువంటి ఆ రిపోర్ట్ను కేంద్ర ప్రభుత్వం ఆమోదించి, క్యాబినెట్ ఆమోదించి ఫర్దర్ యాక్షన్ తీసుకోవటానికి సమాయత్తం అవుతున్నది. క్యాబినెట్ ఆమోదించింది అంటే ఎన్డీఏ అలయన్స్లో పార్ట్నర్లు అందరూ దీనిని ఆమోదించినట్టే, వాళ్ళందరూ దీనికి కట్టుబడి ఉన్నట్టే. బట్ దీనిని అమలు చేయటానికి ఇది సరిపోతుందా, ఇంకా ఎక్కువ ఇతర పార్టీల నుంచి సహాయం కావాల్సి వస్తుందా, ఆ సహాయం వచ్చేటటువంటి అవకాశం ఉన్నదా, ఇవన్నీ ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ముందు అసలు జమిలి ఎన్నికలు అవసరం ఏముంది అనేటటువంటి దాని మీద ఆలోచిద్దాం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన ఎన్నికలన్నీ 1967 దాకా జమిలి ఎన్నికలే. అసెంబ్లీలు, లోక్సభ రెండు 5 ఏళ్ల కాలం పూర్తి కావటం, 5 ఏళ్ల కాలం పూర్తయిన తర్వాత ఎలక్షన్స్ జరపడం జరుగుతూ వచ్చింది. 67 తర్వాత రాష్ట్రాల్లో వచ్చినటువంటి రాజకీయ ఇన్స్టెబిలిటీ వలన మధ్యలో ప్రభుత్వాలు మారుతూ వచ్చాయి. ప్రభుత్వాలు కూలిపోయిన తర్వాత ఎలక్షన్స్ జరపటం ఇది కామన్ అయిపోయింది. దీనితో ప్రతి ఎలక్టెడ్ గవర్నమెంట్ టర్ము 5 years కాబట్టి మళ్ళా వాళ్ళ ఎలక్షన్స్ ఇంకో టైం వచ్చేటటువంటి అవకాశం ఏర్పడింది. ఈ రకంగా రాష్ట్రాల ఎన్నికల్లో ఆ సింక్రొనైజేషన్ తప్పితే కేంద్రానికి సంబంధించిన లోక్సభకు సంబంధించి 1971లో ఇంకా లోక్సభ టైం ఉన్నప్పుడు 70 అనుకుంటాను, 70 అనుకుంటాను, 70లో మిసెస్ గాంధీ గారు లోక్సభను డిసాల్వ్ చేసి మిడ్ టర్మ్ పోల్కి వెళ్ళిపోయినారు. మిడ్ టర్మ్ పోల్కి వెళ్ళిపోవడంతో లోక్సభ ఎన్నికలు కూడా సపరేట్ అయిపోయినాయి. సో లోక్సభ ఎన్నికలు ఒక టైంలో జరగటం, రాష్ట్రాల్లో వివిధ టైముల్లో జరగటం అనేటటువంటిది ఒక పద్ధతిగా అప్పటి నుంచి నడుస్తూ వచ్చింది. సరే, ఇది మంచి పద్ధతి కాదు, సైమల్టేనియస్గా జరగాలని మధ్యలో లా కమిషను, ఇంకో రిపోర్టు వీటన్నిటిలో కూడా రావటం జరిగింది. సైమల్టేనియస్గా ఎలక్షన్స్ ఉన్నందువలన ఉన్న పెద్ద లాభం ఒకటి, మొట్టమొదటిది ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పాలసీస్ను ఆలోచించి అమలు జరగటానికి ఫుల్ 5 years టైం కావాలి. చాలా నిర్ణయాలు దేశ భవిష్యత్తుకు కావాల్సిన ఉంటాయి, మంచి ఉంటాయి, కానీ ఇమ్మీడియట్గా ప్రజలు వాటిని ఆకర్షించకపోవచ్చు, ఆమోదించకపోవచ్చు. పాపులిస్ట్ కాని నిర్ణయాలు చాలా ప్రభుత్వాలు తీసుకోవాల్సి ఉంటాయి. వాటి ఎఫెక్ట్ కొంత టైం తర్వాత తెలుస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం ఏదో ఒక చోట ఎన్నికలు ఉంటూ ఉంటే ఇటువంటి దేశానికి అవసరం ఉన్నటువంటివి బట్ ఇమ్మీడియట్గా ప్రజలను రంజింపచేయనటువంటివి అయినటువంటి నిర్ణయాలు తీసుకోవటం చాలా కష్టం అవుతుంది. సో దానికోసమైనా 5 year టర్మ్ ఉంటే అధికారంలోకి రాగానే వాళ్ళు అనుకున్న పాలసీల్లో ఏవేవైతే టఫ్ డెసిషన్సో బట్ దేశానికి అవసరమైన డెసిషన్స్ను వెంటనే తీసుకోవడానికి, దాని ఇంపాక్ట్ 5 ఏళ్లలో కనిపించడానికి వీలుంటుంది. ఇది ఒక ప్రధానమైనటువంటి కారణం జమిలి ఎన్నికలకు పోవటానికి. ఇక రెండోది ఫైనాన్సెస్, కాస్ట్ వైజ్ తప్పకుండా జమిలి ఎన్నికల వలన చాలా కలిసి వస్తుంది. జమిలి ఎన్నికల వలన ఆల్మోస్ట్ ఆల్ మనం చేసేటటువంటి ఎలక్షన్ ప్రాసెస్కు 400-500 కోట్లు కేంద్ర లోక్సభ ఎన్నికలకైతే ఇంకో 400-500 కోట్లు స్టాగర్డ్గా ఈ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు అవుతూ ఉన్నది. సో ఇదంతా సింక్రొనైజ్ కావచ్చు. అఫ్కోర్స్ ఈవీఎంస్ ఎక్కువ కావాల్సి వస్తాయి, బికాస్ ఒకే తడవ పెట్టినప్పుడు తప్పకుండా ఎక్కువ ఈవీఎంస్ కావాల్సి ఉంటుంది. వాటిని ప్రొక్యూర్ చేయడానికి కొంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, కానీ వాటికి 15 సంవత్సరాల లైఫ్ స్పాన్ ఉంది కాబట్టి అది ఓవర్ ఎ పీరియడ్ నువ్వు దాన్ని అలొకేట్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటిని మించి ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఉన్నది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ టైం చాలా ఇంపార్టెంట్. అక్కడ ముఖ్యమంత్రి కానీ, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ, అక్కడ ప్రధానమంత్రి కానీ. ఎప్పుడైతే ఎలక్షన్లు ప్రతి సంవత్సరం ఎక్కడో చోట వస్తూ ఉంటుందో
వాళ్ళ టైంలో చాలా టైము ఎలక్షనీరింగ్లో కన్స్యూమ్ అయిపోతుంది. దానివల్ల వాళ్ళు ప్రధానమైనటువంటి అంశాల మీద కావాల్సినంత టైమును స్పేర్ చేసేటటువంటి అవకాశం ఉండదు. సో చాలా దీనివల్ల లాభాలు ఉన్నాయి. బట్ ఏ రకంగా దీనిని మనం ముందుకు తీసుకుపోవాలనే దానికి ఈ రామ్నాథ్ కోవింద్ కమిటీ చాలా కాంక్రీట్ సజెషన్స్ ఇచ్చింది. బట్ ప్రతి సజెషన్కు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయితే అవసరం. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఎందుకు అవసరం? కొన్ని అసెంబ్లీలకు నెక్స్ట్ 2029 లోక్సభ ఎలక్షన్స్ వచ్చే ముందనే అయిపోతూ ఉన్నాయి టర్మ్. మరి వాటిని ఎక్స్టెండ్ అయినా చేయాలి. ఒకవేళ వాటికి ఎలక్షన్స్ జరిపినా 2029లో వాటిని టర్మినేట్ చేసి మళ్ళీ దాంతో సింక్రనైజ్ చేయాలి. అట్లాగే 2029 కన్నా ముందుకు పోయేటటువంటి ఎలక్షన్స్ అంటే మధ్యలో జరిగేటటువంటి వాటి టర్మ్ కూడా కర్టైల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో కొన్నిటికి కర్టైల్ చేయటం, కొన్నిటికి ఎక్స్టెండ్ చేయటం, అప్పుడే నువ్వు సింక్రనైజ్ చేయగలుగుతావు. ఆ ఎక్స్టెండ్ చేయడానికి, కర్టైల్ చేయడానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్లు అవసరం. ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకురావటానికి కావాల్సినటువంటి బలం ఈరోజు ప్రభుత్వానికి ఉన్నదా? అది కొద్దిగా క్వశ్చన్ మార్క్. ప్రధానంగా కాంగ్రెస్ అయితే దీన్ని వెంటనే వ్యతిరేకించింది. రీజనల్ పార్టీస్ ఏ రకంగా దీనిని వ్యూ చేస్తారనే దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ గనక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కు కావాల్సినటువంటి సపోర్ట్ను ప్రభుత్వం మస్టర్ చేయగలిగితే ఇబ్బంది ఉండకపోవచ్చు. 2029కి జమిలీ ఎన్నికలకు రెడీ అయిపోవచ్చు. సో చూడాలి ఇది ఏ రకంగా పోతుంది అనేటటువంటి చూడాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఇది కాక ఇంకో 2 రకాలైనటువంటి విషయాల్లో చాలా కాంక్రీట్ సజెషన్స్ ఈ కమిటీ ఇచ్చింది. ఇది ఫ్యూచర్కు ఉపయోగపడేటటువంటిది. ఎట్లాగంటే ఇప్పుడు ఈ జమిలీ ఎన్నికల నుంచి మనం డీవియేట్ అయిపోవటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ప్రభుత్వాల మీద, స్టేట్ గవర్నమెంట్స్ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టడం, నో కాన్ఫిడెన్స్ మోషన్ సక్సీడ్ అయిపోవటం, దాంతో ప్రభుత్వాలు పడిపోయి మళ్ళీ ఎలక్షన్ రావటం. యాక్చువల్గా కాన్స్టిట్యూషన్లో ఎక్కడా కూడా నో కాన్ఫిడెన్స్ మోషన్ గురించి మెన్షన్ లేదు అనేటటువంటి విషయాన్ని ఈ కమిటీ ఎత్తి చూపింది. కాన్స్టిట్యూషన్లో ఉన్నదల్లా ఏంది అంటే ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్కు రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేటటువంటిది లోక్సభ రూల్స్లో, అసెంబ్లీ రూల్స్లో వచ్చినటువంటి అంశం. సో ఇక్కడ నో కాన్ఫిడెన్స్ అంటే వీళ్ళ మీద కాన్ఫిడెన్స్ లేదు, ఓకే పోతారు, ఆ పైన ఏంది? సో కన్స్ట్రక్టివ్ నో కాన్ఫిడెన్స్ అనే రకంగా ఈ రూల్స్ను కనుక మార్చుకోగలిగితే ఇంకా ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరం లేదు దీనికి. కన్స్ట్రక్టివ్ నో కాన్ఫిడెన్స్ అంటే ఇప్పుడున్న ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు అన్నప్పుడు నువ్వు దానికి ఆల్టర్నేటివ్ దాన్ని సజెస్ట్ చేయాలి. ఈ లీడర్ను మేము కాన్ఫిడెన్స్తో మిగిలిన టర్మ్ అంతా చేయటానికి ఒప్పుకుంటున్నామని అన్నప్పుడే నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేసే రకంగా గనక ఆ రూల్ను మార్చుకుంటే మధ్యలో ప్రభుత్వాలు పడిపోయే అవకాశం ఉండదు. మొత్తం టర్మ్ అంతా వాళ్ళు కొనసాగేటటువంటి అవసరం ఉంటుందనేటటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్ను వాళ్ళు మెన్షన్ చేశారు. అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అవసరం లేకుండా చేయగలిగినటువంటి అంశం. రెండో ప్రధానమైన అంశం వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఇప్పుడు ఒక అసెంబ్లీ సెషన్లో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే చనిపోతాడు, అక్కడ బైపోల్ జరుగుతుంది. బైపోల్ జరిగినప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యే టర్ము రిమైండర్ పీరియడే ఉంటుంది, 5 ఏళ్ళు ఉండదు. ఇక 2 ఏళ్ళు ఉంటే 2 ఏళ్ళు, ఎప్పుడైతే అసెంబ్లీ డిజాల్వ్ అయిపోతుందో దాంతోపాటు అతను పోతాడు. అదే విధానాన్ని ప్రవేశపెట్టాలి అసెంబ్లీలకు కూడా, ఆర్ లోక్సభ కూడా. 5 ఇయర్స్ లోపల మిడ్ టర్మ్ ఎలక్షన్స్ జరిగితే ఏదైనా ప్రభుత్వం వస్తే దాని టర్మ్ 5 ఇయర్స్ కాదు, 2 ఇయర్స్ 3 ఇయర్స్ మిగిలిన పీరియడ్ ఎంత ఉంటే ఆ పీరియడ్కు సింక్రనైజ్ చేయాలనేది వీళ్ళ ఇంపార్టెంట్ రికమెండేషన్. ముందు సింక్రనైజేషన్ ఆఫ్ అసెంబ్లీ ఎలక్షన్స్, లోక్సభ ఎలక్షన్స్ జరిగిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ కింద లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కూడా సింక్రనైజ్ చేసేటటువంటి విధంగా ప్లాన్ చేయాలని వాళ్ళ రిపోర్ట్లో ప్రతిపాదించారు. యాక్చువల్గా ఈ అంశం మీద కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీలో డిస్కషన్ జరిగి ఒక వ్యూ తీసుకొని ఉంటే బాగుండేది. ఇటువంటి పరిణామాలను వాళ్ళు ఊహించి ఉండకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు దానిని రెక్టిఫై చేసి సిస్టమ్ను సైమల్టేనియస్ ఎలక్షన్కు అనుకూలంగా చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.
కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్కు చేయటానికి కావాల్సినటువంటి కాన్సెన్సస్ను ఈరోజు ప్రభుత్వం బిల్డప్ చేయగలిగితే, బికాస్ దాని మీదే వీళ్ళు ఇప్పుడు ఫోకస్లో ఉన్నారు. దీని మీద వైడ్ స్ప్రెడ్ డిబేట్స్ పెడతాం, కాన్సెన్సస్ బిల్డప్ చేస్తామని అంటున్నారు. నథింగ్ లైక్ దట్. ఒకవేళ దాంట్లో ఫెయిల్ అయితే 2029 కాదు, నెక్స్ట్ ఎలక్షన్ టైంకైనా ఇది పోయేటటువంటి అవకాశం ఉండొచ్చు. బట్ మంచి ఇనిషియేటివ్, ఇది ఒక లాజికల్ కంక్లూషన్కి వస్తుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.